ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టు బాట పట్టారు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఒకరు, పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లలో తేడా ఉందని మరొకరు, గెలుపొందిన అభ్యర్థులు అక్రమంగా గెలిచారని ఇంకొకరు, ఇలా ముగ్గురు కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్టెక్కారు. హైకోర్టు బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు, అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్. కొడంగల్ నియోజకవర్గంలో 10,770 ఓట్లతో గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి గెలిచారని, అతన్ని వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక గద్వాల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కూడా కోర్టును ఆశ్రయించారు. తమ నియోజకవర్గంలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లలో తేడాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. తమపై గెలిచిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తమ నియోజకవర్గంలో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు ఎన్నికల నిబంధనలను పాటించకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అక్రమంగా గెలిచారని, అతన్ని వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించడంపై రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల తీర్పుపై ఎన్నికల సంఘాన్ని విమర్శలు చేయటం తగదంటున్నారు గెలుపొందిన అభ్యర్థులు. హైకోర్టు అసలు వీరి పిటిషన్లను స్వీకరిస్తుందా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ విచారణకు స్వీకరిస్తే కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? గతంలో ఏపీకి చెందిన మడకశిర ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో ఆ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వేసిన 3 పిటిషన్లపై కూడా హైకోర్టు అలాంటి ఆదేశాలు జారీ చేస్తుందా అనేది రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై హైకోర్టు ఎప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని సర్వత్రా రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.